కేసీఆర్ ఉన్నప్పుడు చెరువులల్లో ప్రతి ఒక్క చెరువులల్లో నీళ్లుండే. ఈసారి ఎందుకు ఆయన గెలిచినా అంటే ఎక్కడైనా ఏ కాలువ ఎక్కడి నుండి వస్తుందో రేవంత్ రెడ్డికి తెలుసా? కేసీఆర్ కు మా నియోజకవర్గం అనుభవం లేదు. రెండు సార్లు పోయినా దాకా అంతే. ఎట్లా అనిపించింది? ఏవద్దు నాయన ఏవద్దు చేస్తాను ఇక కూలి చేసి 4,000 లేదు 2,000 లేదు ఇస్తానే అన్నారు. అవి కూడా ఇయ్యలే సార్. అంత కూలి చేసుకుని నీళ్ళు లేదు బయట ఏం లేదు. అక్కడ పోయి ఎత్తుకుంటున్నాం బిందె పెట్టుకొని. ఆ బిందె కరెంట్ ఎన్నిసార్లు పోతా ఉన్నదమ్మా రోజుకి? 10 సార్లు పోతుంది సార్. బయట నీళ్ళు ఉన్నదా? కరెంట్ ఎందుకు బయట నీళ్ళు ఉన్నదా? తెల్ల లేదు బయ ఎందుకు మోటార్ ఎందుకు? అట్టమన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు నాకు ఇచ్చినా తీసుకున్నా. ఇప్పుడు ఏం లేదు. లైన్ ఎందుకు? లైన్ కూడా వద్దు. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు ఉండేనా బాగా? 10 సంవత్సరాల్లో కాలువలు ఎక్కడ ఎండిపోలేదు, చెరువులు కూడా ఎండిపోలేదు. సరే అంతే ఏం లేదు. మరి కేసీఆర్ ఏం చేసిండు? కేసీఆర్ బాయిల నీళ్ళు ఉండే బస్ ఎందుకు ఇస్తున్నది, గ్యాస్ పోయి ఇస్తున్నది అంత. ఇప్పుడు 500కి గ్యాస్ ఫ్రీ ఇస్తా అని చెప్పిండు కదా, ఇస్తానమ్మా? ఇస్తలేడు. ఏం లేదు. ఆ బయట నీళ్ళు మోటార్ కూడా బంద్ చేయి. ఆ లైన్ ఏ వద్దు మాకు. ఎక్కడ తెచ్చుకోండి. మాపి చేస్తా అన్నాడు. మాపి కూడా కాలేదు. 3 నెలలకే 2 నెలలకే మళ్ళా నీకు పిసిని వస్తా అన్నాడు. పిసిని లేవు. మళ్ళా రేషన్ కార్డు వస్తా రాసుకోపోయారు. అది కూడా ఏం లేకుండా మాకు కూర్చున్నట్టు అయింది. ఇప్పుడు ఏం లేదు. రేపు ఏ లేవు. రైతు మంత్రి ఎకరం ఉన్నది మాకు. 2 కొడుకులు 5 ఎకరం రేపు మంత్రి ఏది ఏది కాంగ్రెస్ అయితే తెలుగు అది నాకు రాదు. ఏది మాకే ఒకటే ఎకరం కూలి చేస్తున్నాం. రేపు మంత్రి ఏది కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏది అంటున్నారు? రైతు బంధు రాలే అని మీరు అంటా ఉన్నారు. రైతు బంధు రాలే అని చెప్తున్నారు వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఇచ్చినామని చెప్తారు. అబద్ధం చేయొద్దు. కేసీఆర్ ఉన్నప్పుడు నాడుబడి పచ్చబడి తీసాను. ఇప్పుడు ఆ బయట చూడు మోటార్ లైన్ ఎందుకు మాకు బంద్ చేయదంతా చూస్తాం. ఆ కూలి కూడా లేదు. నీళ్ళు లేదు పాలు ఇప్పుడు 200 పడ్డాయి. అవి నూకలు తెచ్చి తినాలి. ఇప్పుడు ఏమైనా బాయిలో నీళ్ళు లేకపోవడం లేదు. ఏం తినాలి? పట్టు ఏమన్నది అయ్యా నీ కాలం అవుతా ఏం లేదు. ఈ కాంగ్రెస్ అంతా కాలం అయితే అని చెప్తా ఉన్నారు. నిజంగా వచ్చింది. సీరా కట్టుకొని ఏడా ఉన్నదో ఓటు ఓటు ఈ సీరా కట్టుకున్నది. వీళ్ళెక్కనే ఉన్నది. ఇప్పుడు పొలం కరెంట్ చేసుకొని ఏం చేసుకోవాలి? చెర్ల నీళ్ళు అంటే మళ్ళీ మంచిగా మోటార్ నడుతుంది. బయలా ఉంటది. వచ్చే 6 నెలలు 7 నెలలు కూడా కాలేదు. ఇంత మార్పు వచ్చింది ఏందమ్మా? ఇంత మార్పు వచ్చింది ఎందుకు? అప్పుడు యాది వస్తున్నాయి. టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, కాలువలు ఉండే, నీళ్లు ఉండే, అన్ని విధాలుగా మంచిగా ఉండే. ఇప్పుడే పరిస్థితి లేదు. ఇంత కూలి చేసుకోవడానికి కూడా కాలువలు పట్టి నీళ్లు ఉంటే ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం నచ్చిందమ్మా? అంటే అంతా ఉన్నావు కదా, బాగా బంద్ చేసుకొచ్చింది అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నావు కదా, ఏం నచ్చింది? రోడ్లు కూడా రోడ్లు పోసిర్రు. దండలకు కరెంట్ బిల్లు లేకుండా ఇప్పుడు కరెంట్లు వేసిండు, రోడ్లు వేసిండు, అది మిషన్ దగ్గర నీళ్లు తీసుకొచ్చిండు. అన్ని విధాలుగా బీఆర్ఎస్ పార్టీ మంచి చేసింది. మాకు కాంగ్రెస్ కానీ తెలియదు లేదు. 6 పథకాలని చెప్పిండు రేవంత్ రెడ్డి. 6 పథకాలలో అన్ని పథకాలు అమలైనట్టుగా మాట్లాడుతా ఉన్నాడు. ఒక బస్సు ఫ్రీ ఇచ్చిండు. మేము పని చేసుకుని బతున్నాం. ఒక్కసారి కూడా పోతాం మేము బస్సుకి. ఇప్పుడు మాకేం ప్రయోజనం? అది దాంతో మా ప్రయోజనం లేదు. కూల్ చేసి బతున్నాం మేము. మా బస్సు మాకేం అవసరం? ఫీల్డ్ ఉంటే వాళ్ళు పోతుర్రు వస్తుర్రు, వాళ్ళే దేవులు చేసుకుంటారు, వాళ్ళే పోతుర్రు. అది వాళ్ళకే బెనిఫిట్ అవుతుంది. మనకి ఎటువంటి పరిస్థితి లేదు దాంతో. ఇప్పుడు రైతు బంధు గతంలో ఈ టైం కల్లా రైతు బంధు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేదని చెప్తా ఉన్నారు. ఓకేనా? కానీ ఇప్పుడు వచ్చిందమ్మా కాంగ్రెస్ వానాకాలం నాట్లు వేసేటప్పుడే రైతు బంధు పడేది మనకు. ఇప్పుడు రైతు బంధు లేదు, ఏది లేదు.
కానీ మీరు గెలిపించారు కదా మరి రేవంత్ రెడ్డిని. మేము గెలిపియాలి జై కేసీఆర్. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా తెచ్చుడు. ఇప్పుడే పరిస్థితి లేదు. రైతు బంధు లేదు, రైతు బీమా కూడా లేదు ఇప్పుడు. ఏం లేదు. 5 లక్షలు కూడా తీసేసిండు కదా. మహిళలకి 2500 అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఏం లేదు సార్, ఏం లేదు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాఫీ అవుతుంది, లేని వాళ్ళకు మాఫీ కాదని రేవంత్ రెడ్డి సార్ అంటుండు. మరి మాకు అందరికి పట్ట కాగితాలు ఉన్నది, అందరికి పట్ట ఉన్న మీద మాఫీ కావాలి. అందరినీ మాఫీ అయితేనే ఓకే, లేకపోతే మాత్రం అంతా ఆగం అవుతుంది, కలిగిరం ఆగం అవుతుంది. మాకు 4000 పింఛనని అన్నారు. 4000 ఏం లేదు, 500 గ్యాస్. ఈ టైం కల్లా మొత్తం నాట్లు ఇట్లా అన్ని వేసుకునేటోళ్ళు మీరు, కానీ ఎందుకు లేట్ అయింది అంతా? వర్షాలు లేవు, కాలువలు కూడా లేకుండా